ఏప్రిల్ 16వ తారీఖున పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే మహిళా బిల్లుకు సంబంధించి అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలంటూ భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీజీ అన్ని పార్టీలకు లేఖలు రాశారు. కానీ తెలంగాణలో మాత్రం ఈయన ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రికి ఒక రిటర్న్ లేఖ రాశారు. అసలు ఏముంది ఆ లేఖలో విషయాలు మనతో మాట్లాడటానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పల్నాటి వెంకటరెడ్డి గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. ఏదో అంటారు కదండి రిటర్న్. ఆయన ఒక మంచి పని కోసం ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో చట్టసభల్లో ఉండాలని చెప్పి 33% రిజర్వేషన్కి సంబంధించి ఒక బిల్లు పెడుతూ అన్ని పార్టీలు మద్దతును కోరుతూ లెటర్ రాస్తే ఏదో ఈయన తగుదనమ్మ అంటూ రిటర్న్ లేఖ రాసిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ముందుగా డీలిమిటేషన్ కానీ 33% విమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు, ఇష్టం లేదు. డీలిమిటేషన్ పెంచి సీట్లు పెరిగితే చాలామందికి అవకాశాలు వస్తాయి. మరి ఎందుకంటే వాళ్ళ హయాంలో డీలిమిటేషన్ ప్రక్రియ ఘోరంగా చేసారు వాళ్ళు. అంటే ఎక్కడ పడితే అక్కడ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరిలో మరి 30 లక్షల మంది ఎంత ఉంటారు ఓటర్స్ ఉంటారు. అదే కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాలు 5 లక్షలు, 4 లక్షలు, 6 లక్షలు ఉన్నారు. సో వీళ్ళు చేసారు, కాంగ్రెస్ పార్టీ చేసింది, భారతీయ జనతా పార్టీ చేయలేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేసుకున్నారు. ఆ టైంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. ఆ డీలిమిటేషన్ ప్రక్రియ రేపొద్దున ముందుకు తీసుకుపోతే ఇవన్నీ కూడా స్ట్రీమ్ లైన్ అవుతాయి. ఇవన్నీ కూడా పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ పెరిగే అవకాశాలు ఉంటాయి. తర్వాత ఏ నియోజకవర్గంలో ఎంతమంది ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఎంత నెంబర్ ఉండాలనేదే డీలిమిటేషన్ ప్రక్రియ. అదే వద్దని చెప్తాడు ఆయన. అది వద్దు. తర్వాత దాంట్లో భాగంగా సీట్లు పెరిగితే, సీట్లు పెంచితే 33% రిజర్వేషన్ మేము సపోర్ట్ చేస్తాం, కానీ ఉన్న దాంట్లోనే ఇవ్వండి అంటాడు. మరి మీరు ఇప్పటిదాకా ఏం చేశారు? గాడిద పళ్ళు దోవిరా మీరు? కుంటి గాడిద పళ్ళు దోవిరా ఏమన్నా? 2011 నుంచి ఇప్పటిదాకా ఏం చేశారు మీరు? అప్పుడు పాపులేషన్స్ వచ్చింది, అన్నీ వచ్చినాయి కదా. ఆ టైంలో ఎందుకు చేయలేకపోయారు? మీరు ఇప్పుడు మీరు ఎందుకు తీసుకురాలేకపోయారు 33% రిజర్వేషన్? ఆ టైంలో తీసుకొస్తే ఈ ప్రాబ్లం ఉండకపోయేది కదా. భారతీయ జనతా పార్టీ తీసుకొస్తేనే ఓరవలేకుంటున్నారు. మీరు దాని మీద కనీసం సపోర్ట్ చేయలేని పరిస్థితిలో కనపడతా ఉన్నారు. ఏం రాశారు ఇక్కడ? నిన్న ఏం మాట్లాడారు ముఖ్యమంత్రి గారు? సేమ్ థింగ్, కాపీ పేస్ట్ ఇక్కడ చేసి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాస్తా ఉన్నారు. ఏదో ఈయన గొప్పలు చేసినట్టు, ఏదో నిజంగానే వీళ్ళే తెలుగు కళలు ఎవరు లేనట్టు. ఏం రాశారు ఇక్కడ? ఏం రాశారు ఇక్కడ చెప్పిన? డీలిమిటేషన్ మేము సపోర్ట్ చేస్తాం, తర్వాత 33% రిజర్వేషన్ మేము సపోర్ట్ చేస్తాం, కానీ ఉన్న సీట్లనే 33% ఇవ్వండి అని చెప్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు? మీరు అంతకుముందేమో పాపులేషన్ తగ్గితే సీట్లు తగ్గుతాయి, దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని చెప్పిన మీరు ఈరోజు 50% ప్రపోర్షనల్ పెంచుతూ ఉంటే ఏ రాష్ట్రానికి ఎక్కడ కూడా నష్టం జరగకపోకుండా ఉంటే మీరు దాన్ని పట్టించుకోకుండా, దాన్ని సపోర్ట్ చేయకుండా ఏం రాసుడు ఇది అంతా కూడా? కాంగ్రెస్ పార్టీ డర్టీ పాలిటిక్స్ చేస్తూ ఉంది, క్రూక్డ్ పాలిటిక్స్ చేస్తూ ఉంది. ఇట్లాంటివన్నీ కూడా ఏం మీకు రాజ్యాంగం తెలియదా? అంటే ఈరోజు 50 సంవత్సరాలు డీలిమిటేషన్ ప్రక్రియను ఎప్పుడు కూడా తీసుకుపోలేదు. నియోజకవర్గాలు పెంచాలని ఆలోచన కూడా లేకుండే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంటే దానికి మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి ఇగో లెటర్లు రాస్తారా? ఏం లెటర్ రాసింది మీరు నిన్న మాట్లాడిందో సేమ్ థింగ్ ఇక్కడ టైప్ చేసి పంపిస్తూ ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే. నేను ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? డీలిమిటేషన్ వల్ల 181 మంది మహిళలు పార్లమెంటుకు రేపొద్దున వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. మీరు సపోర్ట్ చేయరా దీనికి? మీరు దీనికి 543 నుంచి 816 స్థానాలు పెరుగుతూ ఉన్నాయి. 816 స్థానాలు పెరుగుతూ ఉన్నాయి. మీరు 880 రాశారు ఈ లెటర్లా, అది కూడా మీకు తెలియకపోయా. 816, 880 కూడా కాదు. సో దాంట్లో ఎక్కడ కూడా ఇప్పుడు ఉన్న 23% దక్షిణాది రాష్ట్రాల వాటా ఎట్లా ఉందో అప్పుడు కూడా పెంచిన తర్వాత కూడా 23% ఉంటుంది. ఎక్కడ కూడా ఈవెన్ 0.01% కూడా తేడా లేదు. అన్ని రాష్ట్రాలకు సమాన స్థాయిలో పెరుగుతూ ఉన్నాయి. మీరు దాన్ని కన్ఫ్యూజన్లో మీకు అర్థం కాక తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేసుకుంటూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. ఆ కన్ఫ్యూజనే చేసే ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు. ఆ కన్ఫ్యూజన్ చేసి మేము నిజంగానే అవి చేస్తాం, ఇవి చేస్తాం, అన్నీ అమలు చేస్తాం, మాకు అధికారంలోకి రానివ్వండి, మీకు రేపు పొద్దున్నే మేము అన్ని రకాలుగా అమలు చేస్తామని చెప్పిన వాళ్ళు పట్టించుకోవట్లేదు తెలంగాణ ప్రజల్ని. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఇట్లా ఉంటుంది. అందుకే 50 సంవత్సరాలు మీరు ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ఇప్పటికైనా మీరు ఆలోచించుకొని అర్థం చేసుకొని దాని గురించి రేపొద్దున ఏదైతే రేపు అఖిలపక్ష మీటింగ్ ఉందో కాల్ఫర్ చేశారు,
పోయి మాట్లాడండి, చెప్పండి. 16, 17, 18 రోజుల్లో పార్లమెంట్ సెషన్ పెడతా ఉన్నారు, సపోర్ట్ చేయండి పోయి. అప్పుడు కనీసం తెలంగాణ ప్రజలు మిమ్మల్ని మన్నిస్తారు. లేకపోతే రేపొద్దున రాష్ట్రాల్లో ఎక్కడ కూడా పెంచొద్దు, మహిళలు రావద్దు చట్టసభలకు అన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు. కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఒప్పుకోరు. అంటే 16వ తారీఖు ఏం జరగబోతుందంటే అందరూ అంటే అన్ని రాజకీయ పార్టీలకి లెటర్ రాసిన తర్వాత మ్యాక్సిమం ఎక్కువ 1-2 నాకు తెలిసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎంత చేస్తుంది, సెంట్రల్కి సంబంధించి దీని మీద వీళ్ళ ఉద్దేశం ఏమేమి ఉంటుంది, నిజంగా వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది అంటారా, లేకపోతే ఎవరన్నా వ్యతిరేకించారు? రేపొద్దున 16వ తారీఖు ఆ రోజు ఫస్ట్ రోజు బిల్లుకి మహిళా రిజర్వేషన్ ఏదైతే 33% ఉందో వాళ్ళకి సపోర్ట్ చేయకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇంకంతే, ఇంకా గడ్డుకాలమే ఇంకొట. ఎందుకంటే వాళ్ళ పార్టీ నాయకులే వాళ్ళని నమ్మే పరిస్థితులు ఉండరు రేపొద్దున. అన్ని పార్టీలు కూడా అట్లాగే ఉంటాయి రేపొద్దున. సో అందుకే మహిళలకి మనం సాధికారత అంటాం, మహిళా రిజర్వేషన్ పెంచడం వల్ల విమెన్ ఎంపవర్మెంట్ అంటాం, చట్టసభల్లో వాళ్ళకి అవకాశం వస్తుంది, రేపొద్దున చట్టాలు చేసే అవకాశాలు ఉంటాయి. అలాంటి వాళ్ళని మీరు రానివ్వకుండా మీరు ఒప్పుకోకపోతే రేపొద్దున మీకు నిజంగానే గడ్డుకాలమే ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. రెండవది దాంతోపాటుగా ఎందుకంటే పాపులేషన్ అప్పటి నుంచి ఇప్పటిదాకా 50 సంవత్సరాలు చెప్పాను కదా, మరి ఇంత పాపులేషన్ పెరిగినప్పుడు మరి ఇంత గందరగోళంగా మీరు డీలిమిటేషన్ చేసినప్పుడు అది ఎట్లా అయితే ఉందో అదన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు, అన్నీ కూడా స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నారు. సో అదంతా దాన్ని కూడా మీరు సపోర్ట్ చేయకపోతే మాత్రం అది మీ విజ్ఞతకే, అది మీ పట్టించుకుంటూ వాళ్ళు కూడా రేపొద్దున ఉంటారు. సార్ వాళ్ళు కూడా వాడు చెబుతున్నారు ఆడవాళ్ళ ఓటు బ్యాంకును కొల్లగొట్టడానికే బీజేపీ ఎంత చేస్తుంది. ఎందుకంటే 29లో ఈరోజు కృష్ణరెడ్డి గారు మాట్లాడారు, డీలిమిటేషన్ జరిగిన స్థానాలతోనే 2029లో మేము ఎలక్షన్కి వెళ్ళబోతున్నాం అంటే బీజేపీ ఏదో పెద్దగా ప్లాన్ చేస్తుంది, మొత్తాన్ని ప్రతిపక్షాలను ఒకే దెబ్బకు మొత్తాన్ని కొట్టేయాలని చూస్తుంది. ఏంటి సార్ మీ దెబ్బకు అసలు అల్లాడిపోతున్నారు? కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాలను తీసుకుంటూ మొత్తం డెఫినెట్ గా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోకపోతే తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ మరి ప్రజలందరూ కూడా ఆ పార్టీని పక్కన పెట్టే అవకాశాలు ఉంటాయి. మన ఏదో గుడ్డులో మెల్లలాగా 90 సీట్లు 99 గెలిచారు, అవి కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ టైము పచ్చి అబద్ధాలు చెప్తే గెలిచే అవకాశాలు ఉంటాయి. ఒకటి ఆర్కే గారు, భారతీయ జనతా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, అంత్యోదయ సిద్ధాంతం అనేది. అంత్యోదయ సిద్ధాంతం ఏంటంటే భారతదేశంలో ఉన్న ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా కూడా ఒక బాగుపడాలని ఆలోచన, వాళ్ళకి ఇల్లు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి, నీళ్లు ఉండాలి, చదువుకోవడానికి విద్య ఉండాలి, మరి హెల్త్ ఉండాలని చెప్పి ఆలోచన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం కానీ చెప్తుంది. వాళ్ళు బాగుపడ్డప్పుడే మనందరం భారతదేశ ప్రజలందరూ కూడా బాగుపడతారు, అప్పుడే భారతదేశం వృద్ధి చెందుద్ది, అభివృద్ధి చెందుద్ది అనే ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి ఏముంటుంది తెలుసా, వాళ్ళకు ఒక్కటే ఒక లక్ష్యం, ఏమన్నా చెప్పాలి, ఇన్ని అబద్ధాలని చెప్పాలి, పచ్చి అబద్ధాలను చెప్పి ప్రజలను మోసం చేయాలి, మేము అధికారంకు రావాలి, అధికారంకి వచ్చిన తర్వాత పట్టించుకోము, మీరే మస్తుగా మాట్లాడుకుంటాం, ఇక మేము చేసుకుంటూ పోతూనే ఉంటాం. గట్లాంటిదే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు వాళ్ళకి స్థానం కోల్పోతా ఉంది భారతదేశంలో. రేపొద్దున ఇట్లనే మాట్లాడితే రేపొద్దున అది కూడా ఉండదు. ఓకే సార్, మీరు పోయినసారి ఎలక్షన్స్లో చెప్తే 400 స్థానాలు డెఫినెట్లీ గెలుస్తాను, ఈసారి ఏంటి సార్ నెంబర్ మారుతుంది, ఈసారి 500? డెఫినెట్గా ఇప్పుడు 816 స్థానాలు ఒకవేళ పెంచితే డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా డెఫినెట్గా నంబర్ ఆఫ్ స్థానాలు ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఎవరికైనా కూడా మీకు తెలుసు సెకండ్ టైము కంటే థర్డ్ టైము యాట్రిక్ ఉన్నప్పుడు ఆ టైంలో కొంత వ్యతిరేకత ఉంటుంది. తర్వాత ఇట్లాంటి పచ్చి అబద్ధాలు చెప్తారు కదా, రాజ్యాంగం మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారని దేశం మొత్తం మీదగా నినాదాలు ఇచ్చుకుంటూ ప్రచారం చేసుకుంటూ పోయారు కాంగ్రెస్ పార్టీ. కొన్ని తెలియని వాళ్ళు కొంతమంది నిజంగా నమ్ముకుంటారు. కానీ అట్లాంటిది భారతీయ జనతా పార్టీ అస్సలు చేయం, మేము అసలు చేసే అవకాశమే ఉండదు. నరేంద్ర మోడీ గారు అట్లాంటి అవకాశమే ఉండదు. సో అలాంటిది ఉంది కాబట్టి ఈరోజు డెఫినెట్గా ప్రపంచంలోనే ఒక మంచి స్థానాన్ని పేరు తెచ్చుకున్నారు. భారతదేశం అంటే అంత మంచి స్థానం పేరుంది. సో రేపొద్దున ఇదే విధంగా పోతే, ఇదే విధంగా అభివృద్ధి కానీ సంక్షేమ పథకాలు ముందుకు తీసుకుపోతే మెజార్టీ స్థానాలు గెలిచే అవకాశాలు, 4th టైం గెలుస్తుంది కాబట్టి అసలు హైయర్ నెంబర్ తోటి డెఫినెట్ గా వాళ్ళు చెప్పినట్టు వినరు ఎవరు, భారతదేశ ప్రజలు వినే పరిస్థితులు ఉండరు. దాంట్లో తెలంగాణ ప్రజలు అసలే వినరు వీళ్ళ మాటలు. ఓకే, సూపర్ సార్. నిజంగా భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో నెక్స్ట్ రానున్న రోజుల్లో మహిళల్ని ఎక్కువ పార్లమెంట్లోకి తీసుకురావడానికి బిల్లు ఏదైతే నిజంగా భారతీయ జనతా పార్టీని, దాంతోపాటు నరేంద్ర మోడీజీని మనం అభినందించాలి. ఫ్యూచర్లో 2047 ఏదైతే వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్లాలని
ఆర్థిక శక్తిగా ఎదగాలని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పల్నాటి వెంకటరెడ్డి గారు. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మీ యొక్క రెస్పాన్స్ని తెలియజేశారు. నమస్కారం. నమస్తే.